నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ చూడొచ్చు, జనతా గ్యారేజ్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అంశం సంబంధించి బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి వారి యొక్క బాధను వెళ్ళబోసుకున్నారు. వాళ్ళ యొక్క బాధను ఆవేదనను కూడా చెప్తున్నటువంటి క్రమం సంబంధించి చూడొచ్చు. క్లియర్ కరెక్ట్గా ఫోటోతోటి వేరేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోటి మాట్లాడారు. పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సర్కారేమో 5,000 నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే పోలీస్ శాఖ మాత్రం 20,000 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పినా కూడా సర్కారు మొండిగా వ్యవహరిస్తుందని చెప్పేసి వారి యొక్క బాధను కేటీఆర్కి వివరించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడవచ్చు. ఏదైతే 20,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయండి, నియామకాలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, పేద మధ్యతరగతి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. 17,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ సరికాదంటూ కూడా కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డికి. దీనికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని పూర్తిగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాసిన సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు. పోలీస్ పోస్టులు 5,000 ఉన్నాయంటూ కూడా సర్కారు చెప్తున్నటువంటి అంశం. ఆర్థిక శాఖ అనుమతి వీటికే ఇచ్చారు. ఎస్ఐ పోస్టులు 200, అలాగే 17,000 కానిస్టేబుల్ ఖాళీలకు 3,697 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. 20,000 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ సర్కారు పాలనలో దగా పడుతున్నటువంటి సబ్బండ వర్ణాలకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా మారి ఆపన్న హస్తం అందిస్తున్నది. 2.5 ఏళ్లుగా లగచర్ల గిరిజన రైతులు మొదలు హైడ్రా, మూసి కూల్చివేతలు బాధితులు, అలాగే విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ గోడు వెళ్ళబోసుకునేందుకు తెలంగాణ భవన్ తలుపులు తడుతున్నారు. అన్ని వర్గాల మేలు కోరే బీఆర్ఎస్ఏ తమకు అండగా ఉంటుందన్న భరోసాతో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆపదగున్న వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు అండగా నిలిచి వారి తరపున కాంగ్రెస్ సర్కారుతో పోరాడుతున్నారు. దాదాపు రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగ ఖాళీలు ఉంటే రేవంత్ సర్కారు మాత్రం కేవలం 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ వేస్తామని చెప్పి తమను దారుణంగా మోసం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం తెలంగాణ భవన్కు తరలివచ్చినటువంటి పోలీసు ఉద్యోగార్థుల తరపున మీడియాలో మాట్లాడుతూ సర్కారును ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు ఈ వార్తకు సంబంధించి. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే నన్ను ముంచి పోతరా ఏంది అంటూ కూడా ఏదైతే 4 మంత్రులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు. పోతూ ప్రభుత్వాన్ని ముంచుతారా, మంత్రుల వైఖరిపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. మంత్రి జూపల్లి మేడపై వేలాడుతున్న కత్తి, ఊస్టింగ్ రేసులో మరో 2 మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టిపైన సీఎం అయిష్టత కూడా ఉన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. ఆ 4 పనితీరు పైన అధిష్టానానికి ఇప్పటికే సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి నివేదిక ఇచ్చినట్టు సమాచారం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. మళ్లీ తెర మీదకి మంత్రివర్గ విస్తరణ అంశం కూడా వచ్చినట్టు ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడవచ్చు. ప్రధానంగా ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు మేడం మీద కత్తి వేలాడుతున్నదా అంటే, ఊస్టింగ్ రేసులో మరో 2 మంత్రులు ఉన్నారంటే వాళ్ళు తమ పదవులను కాపాడుకోవడానికే ఇంత రాద్ధాంతం చేశారా అంటే, కేటీఆర్ విసినటువంటి సవాల్ను సీఎం కాదు కనీసం ఆర్థిక మంత్రి కూడా కానీ జూపల్లి అందుకే స్వీకరించారంటూ కూడా అంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. ప్రధానంగా మంత్రులకు ఉద్వాసన వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటూ కూడా ఇక్కడ వార్త బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే మరో డైవర్షన్కు ఎత్తుగడ వేస్తున్నారంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. 32 నెలలుగా తవ్వుతున్నా ఏమీ చేయలేకపోయామన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటూ కూడా వార్త చూడొస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే కేటీఆర్, హరీష్ రావులే సర్కారు టార్గెట్గా నడుస్తున్న తతంగం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంశం సంబంధించి మరొక్కసారి త్వరలో ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలకు సంబంధించి చూడొచ్చు. ఇక బొగ్గు మాయం పైన కూడా విజిలెన్స్, సింగరేణిలో స్కామ్పై విచారణకు ఆదేశం, స్వయంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం బట్టి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు గయాబైందంటూ కూడా వార్త చూస్తున్నాం. కుంభకోణాన్ని బయటపెట్టిన హరీష్ రావు, ఎట్టకేలకు స్పందించిన కాంగ్రెస్ సర్కారు. ఇప్పటికే నైని బొగ్గు బ్లాక్ టెండర్లు కూడా రద్దు అయినట్టు అంశం సంబంధించి క్లియర్ కట్గా చూసాం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషిద్దాం.